బండి కొన్నామంటే సీదా రేడియం స్టిక్కర్ల షాపుకు పోయేది. ఆర్టీఏ ఆఫీసులు ఇచ్చిన నెంబర్ వాళ్ళకు చూపిస్తే కంప్యూటర్ల స్టిక్కర్ కటింగ్ చేసి ప్లేట్ మీద అంటబెట్టేది. గది నచ్చనోళ్ళు కొందరు ఎరైటీగా ఉండాలని తీర్ కథలు పడేటోళ్ళు. ఓంకర్ టింకర్ రాసుడు, ప్లేట్ల మీద బొమ్మలేసుడు, అర్థం కాని అక్షరాలు పెట్టుడు చేసేది. నంబర్ ప్లేట్ అంటే గిట్లనే ఉండాలని స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చినాక కొంత మారిండ్రు. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే టీజీకి సెంటర్ గవర్నమెంట్ సుత ఓకే చెప్పింది. మా రాష్ట్రంలో పేర్లు మారుస్తామని ఫైల్ పంపితే సరే మీ ఇష్టం అని పర్మిషన్ ఇచ్చిండ్రన్నట్టు. ఇయాల్టితోటి టీఎస్ కథ ఒడిచినట్టు, టీజీ పుట్టినట్టు. కొత్త బండి ఏది కొన్నా నెంబర్ ప్లేట్ మీద టీజీ అనే ఉంటదిగా. ఆల్రెడీ టీఎస్ ఉన్నాయి, అట్లనే ఉంటాయి, మార్చుకోవాల్సిన అక్కర్లేదు. అంటే పాత బండ్లకు ఏపీ, నడిమిట్ల టీఎస్, కొత్త అటికి టీజీ, 3 తీర్ల నెంబర్ ప్లేట్లు చూడబోతున్నాం ఒక్క రాష్ట్రంలోనే. తెలంగాణ లడాయప్పుడు ఏపీకి బదిలీ టీజీ అని గొప్పగా రాసుకునేటోళ్ళం. ఆంధ్ర పేరుతోటి బోర్డకు పడితే చాలు నల్ల రంగు ఊసి తెలంగాణ అని రాసి మురిసినం. కానీ రాష్ట్రం వచ్చినాక ఏమైందో ఎవరు చెప్పిండ్రో గాని టీజీ మాయమై టీఎస్ వచ్చింది. నడిమిట్లా 6 పెడితే టీఆర్ఎస్ పార్టీ అవుతుందని లొల్లి నడిచిన కారోళ్ళు అదే ఫైనల్ చేసిండ్రు. 10 ఏళ్లు అట్లనే రిజిస్ట్రేషన్ అయినాయి. కాంగ్రెస్ సర్కార్ రాగానే టీజీ తెచ్చిందన్నట్టు. అట్లనే తెలంగాణ తల్లి రూపం రాజముద్ర సుత మారబోతున్నది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతమైంది కదా. పాట రాసిన అందశ్రీ సార్ ను పిలువనంపి కొంత మార్పియాలని నిన్ననే డిసైడ్ చేసిండ్రు. ఈ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రం 10వ బర్త్డే జూన్ 2వ తారీఖు వరకు అంత కొత్తగా ఉండేటట్టుంది పో.